మొత్తం పాండవులు. అక్కడ ఉంది ఎవరో కాదు, కర్ణుడు అండి, కర్ణ. సో ఇదిగోండి ఇక్కడ మనకి చెట్టు ఉంది కదా, ఈ చెట్టు చూడండి, బనియన్ ట్రీ, మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టుకి కేవలం 3 ఆకులు మాత్రమే ఉంటాయి, 3 లీవ్స్ మాత్రమే ఉంటాయి. అందుకే దీన్ని తీన్పతి మందిర్ అంటారు, కర్ణుడు మందిర్. సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ తీన్పతి కర్ణ మందిర్ అండి. ఇది ఇంకేదో కాదు, మహాభారతానికి చాలా ఇంటర్లింక్డ్ మందిర్. ఇది మరి చూడడానికి చిన్నదిగా ఉంది కానీ చాలా అద్భుతమైన విషయాలు, నాకు తెలిసిన విషయాలు, ఇది ఎవరు రికమెండ్ చేశారని అన్నీ కూడా మీకు తెలియజేస్తాను. సో ఇదంతా కూడా మనకి ఆనందనగర్ అనే ప్రాంతంలో అయితే ఈ మంచం జరిగింది. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా 3 లీవ్స్ అనేవి ఉంటాయి. సో అంటే తీన్పతి అంటే 3 లీవ్స్. సో దీని టెంపుల్ టైమింగ్స్ అనేది మనకి 6 నుండి 12 o'clock వరకు, సాయంత్రం 4 నుండి 8 o'clock వరకు అండి. సో చక్కగా ఎంట్రన్స్లో గోమాతలు ఇవన్నీ ఉన్నాయి. సో ప్రతి దేవాలయానికి మనకి గోమాతలు అనేది ఉంటున్నాయి. సో హనుమాన్ దేవాలయం, జై హనుమాన్. సో నాకు తెలిసి నేను జూకి వెళ్ళేటప్పుడు ఒక 3 అమ్మాయిలు నాకు రికమెండ్ చేస్తారు. వాళ్ళు వీడియో కూడా తీస్తాను కానీ వాళ్ళ సాంప్రదాయాల ప్రకారంగా వాళ్ళైతే ఉండని చెప్పారు కాబట్టి వద్దు అని చెప్పారు. సో వాళ్ళు తీయలేదు, కానీ వాళ్ళే బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. సో సూరత్ లోకల్స్కి నేను ఇలా కమ్యూనికేట్ అవుతుంటాను. చాలా అద్భుతమైన దేవాలయం. చూడండి, బొట్టు మేము చూద్దాం, ఉంది. సూపర్ అండి. సో స్టార్టింగ్ మనకి హనుమాన్ దేవాలయం నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నేను అనుకున్న దానికన్నా చాలా దేవస్థానాలు అయితే ఉన్నాయి. సో విడివిడిగా ఒక్కదాని దగ్గరికి వెళ్ళి అయితే మీకు తెలియజేస్తాను ఇన్ఫర్మేషన్ అంతా. ఇది గుజరాత్ ఆవులు ఇవన్నీ కూడా మనకి చాలా పెద్ద ఆవులు. నేను ఇక్కడ మనకి రామ మందిరంలో కూడా చూపించాను. ఇదంతా గోమాతలు అని చూడండి, ఎంత పెద్ద గోమాత. కొమ్ములు అనేవి పెద్దగా ఉన్నాయి ఇక్కడ. సో ఇదే దేవస్థానం ఎంట్రన్స్. ఫస్ట్ మీకు అంతా చూపించేసి దాని తర్వాత మీకు అంత ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. ఇక్కడ మనకి హనుమాన్, రాములు వారు, లక్ష్మణుడు, సీతాదేవి. చాలా అద్భుతంగా ఉంది. సో దేవాలయం అయితే డెఫినెట్లీ మస్ట్ అండ్ ఎవ్రీవన్ షుడ్ విజిట్ అండి. సో ఇక్కడ మొత్తం అంతా మీకు ఫస్ట్ దేవాలయం చూపించేసి దాని తర్వాత ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. చూడండి, మొత్తం పాండవులు. అక్కడ ఉంది ఎవరో కాదు, కర్ణుడు అండి, కర్ణ. కృష్ణుడు, కుంతి మహాతల్లి వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ శివదేవాలయం. ఓం నమః శివాయ. సంతోష్ మాత, శ్రీకృష్ణ భగవానుడు, జగన్నాథుడు, సుభద్ర దేవి, నారాయణమూర్తి,
సరస్వతి మాత, ఓం నారాయణ, నమో నారాయణ, కాళీమాత, చుట్టూ మొత్తం దేవాలయాలు ఉన్నాయి. ఈరోజు నారాయణమూర్తి. ఇంకా ఇక్కడ ఇంకేం పెట్టలేదు. ఇక్కడ చాలా పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. కర్ణుడి సమాచారం అంతా ఇక్కడ ఇచ్చారండి. చూడండి, మనకి తిరుపతి మందిర్ దగ్గర నుండి స్వామినారాయణ దేవాలయం, ఇంకొక దేవాలయం కూడా ఇక్కడ ఉంది. అది కూడా నేను వెళ్తాను, వీళ్ళు కవర్ చేస్తాను. సో ఇదిగోండి, ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ నీట్గా మీకు చూపిస్తాను. సో అందరు చీకటి పడిపోతుంది, నేను తొందరగా వెళ్తున్నాను. ఇంకొక దేవాలయం అయితే ఉంది, స్వామినారాయణ దేవాలయం. ఆ దేవాలయం కూడా మీకు వెళ్ళి చూపిస్తాను. సో డెఫినెట్ విజిట్ అండి, చక్కగా అందరూ వచ్చి దర్శించుకోండి. సో ఇలా లోకల్ పీపుల్తో మనం కమ్యూనికేట్ అయితేనే మనకి తెలుస్తాయండి. ఎందుకంటే గూగుల్ ఈజ్ నథింగ్ బిఫోర్ లోకల్ పీపుల్ అనుకుంటాను నేనే. సోఫా మనం అందరం గూగుల్ మీద వెళ్ళిపోతాం. నాకు ఏది వచ్చినా, నాకు భాష వచ్చినా రాకపోయినా కూడా నేను అందరితో కమ్యూనికేట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయితే చేస్తాను. అది మాత్రం నాలో ఉన్న ఏదో ఒక విధంగా చేసి. సో ఇవేనండి దేవాలయం విశేషాలు. సో ఇదిగోండి, ఇక్కడ మనకి చెట్టు ఉంది కదా, ఈ చెట్టు చూడండి, బనియన్ ట్రీ, మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టుకి కేవలం 3 ఆకులు మాత్రమే ఉంటాయి, 3 లీవ్స్ మాత్రమే ఉంటాయి. అందుకే దీన్ని తిరుపతి మందిర్ అంటారు, కర్ణుడు మందిర్. సో ఇక్కడే బాగుంది, ఇక్కడే చక్కగా కూర్చుంటాను. సో దేవాలయం అయితే అద్భుతంగా ఉందండి. మనకి ఇదంతా కూడా ఎవరి గురించి అంటే మహాభారతం అయితే ఎవరికైతే హిస్టరీ గురించి తెలుసుకోవాలని ఉందో వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన దేవాలయం ఇది. మనకి మహాభారతం సంబంధించిన కర్ణుడు ద అన్సంగ్ హీరో. ఆల్దో హీఈస్ అన్ అన్సంగ్ హీరో, హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో కర్ణుడి తాలూకా రేర్ డెత్ హిస్టరీ ఆఫ్ మహాభారత అనేది మనకి ఎగ్జిస్ట్ అయ్యిందండి. మనకి కర్ణుడు అర్జునుడి సహాయంతో అన్ఫెయిర్ వార్ వల్ల కృష్ణుడి సహాయంతో అర్జునుడు గెలిచినప్పటికీ కూడా కర్ణుడు గుణం కానీ స్వభావం కానీ చాలా మంచిది. దానంలో మనం ఎప్పుడు కర్ణుడినే పోల్చుకుంటాం, ఎందుకంటే దారుణమైన సూరకర్ణ అన్నట్టు ఈ అడిగింది ఏది కూడా తనకి కాదనుకుంటే ఇచ్చేసే మనస్తత్వం, సెల్ఫ్లెస్ పర్సన్, నో ఈగో, నో యాటిట్యూడ్ పర్సన్. సో అలాంటప్పుడు వారు అయిపోయిన తర్వాత కృష్ణ భగవానుడు బ్రాహ్మణుడి రూపంలో కర్ణుడి దగ్గరికి వచ్చి నాకు దానం చేస్తావా అని అడిగితే, దానం చేయడానికి నా దగ్గర ఇంకేమీ లేదు, నేను ఓడిపోయిన తర్వాత నా బంగారం ఐశ్వర్యాలు అన్నీ కూడా మీకే ఇచ్చేసాను, నా దగ్గర ఏమీ లేవు అనేటప్పుడు, నీ పంటికి దగ్గర నీ పంటి మీద కూడా బంగారం ఉంది కదా, ఆ బంగారం కూడా నాకు కావాలని అంటాడు. సో అనేసరికి తను ఏమీ ఆలోచించుకుంటే ఆ పంటిని కూడా కట్ చేసేసి అది కూడా దానం చేసేస్తాడండి కృష్ణ భగవానుడిని. అదే కృష్ణ భగవానుడికి దానం చేసేస్తాడు. దానం చేశాక కృష్ణ భగవానుడికి తిన్న సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ని చూసేసి మనసు కరిగి నీకు ఏదైనా కోరుకుంటే చెప్పు, నేను ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తానని కృష్ణ భగవానుడు కోరుతాడు. సో కోరిన తర్వాత కర్ణుడు ఏం చేస్తాడంటే, నేను సూర్య భగవాను కొడుకుని, కుంతి మహాతల్లి, వెర్జిన్ కుంతి మహాతల్లి పుత్రుడిని. సో ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా వెర్జిన్ ల్యాండ్లో నా విర్చువల్ రైట్స్ జరగాలి, ఆ ప్రదేశంలోనే నా విర్చువల్ రైట్స్ జరగాలి అని చెప్పి కృష్ణుడిని కోరగా మొత్తం
భారతదేశం ప్రపంచం మొత్తం ఎతక్క ఈ ప్రదేశంలోనే మనకి ఆ కర్ణుడికి విర్చువల్ రైడ్స్ అనేవి ఇక్కడ జరిగి చాలా మహోన్నతమైన శాస్త్రం పుణ్యశాస్త్రం ఇలాంటి స్థలకు రావడం అయితే నాకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. నాకు చాలా అద్భుతంగా చాలా మంచిగా అనిపించింది. ఈరోజు కడుపార ఏమి తినకపోయినా కూడా కడుపు నిండిపోయిందండి ఈ ప్రదేశంకి రావడం. సో అప్పుడు పాండవులు కూడా అది తెలుసుకొని చాలా బాధపడి నా తల్లికి పుట్టిన అన్నయ్యే కదా అని చెప్పి వాళ్ళు కూడా బాధపడతారు. బాధపడిన తర్వాత మనకి తను అన్నట్టుగానే కర్ణుడికి విర్చువల్ రైడ్స్ అనేవి ఈ ప్రదేశంలోనే జరిగాయి. అది జరిగేటప్పుడు పాండవులు అంటారు, ప్రపంచం మొత్తానికి ఎలా తెలుస్తుంది ఇది కర్ణుడి విర్చువల్ రైడ్స్ జరిగిన క్షేత్రం అని ఎలా తెలుస్తుంది అని చెప్తే, ఇక్కడ ఒక చెట్టు అనేది నాటుతారు. ఆ నాటిన తర్వాత ఆ చెట్టుకి ఓన్లీ 3 లీవ్స్ అనేవి వస్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ట్రైగోడ్స్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇప్పుడు ఆరాధించినప్పటికి కూడా ఆ 3 లీవ్స్ అనేవి ఎప్పటికి కూడా గ్రో అవ్వవు. అది సేమ్ సైజ్గా ఉండిపోయి అలానే ఉండిపోతున్నాయి. దగ్గరికి వెళ్ళిన దేవాలయం స్టార్టింగ్లో మనకి హనుమాన్ దేవాలయం ఉంటుందండి. హనుమాన్ దేవాలయం అద్భుతంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పెద్ద విగ్రహం కూడా ఉంది హనుమాన్ స్టాచ్యూ. దాని తర్వాత మనకి గోమాతలు ఉంటాయి. గోమాతల తర్వాత మనకి ఎంట్రన్స్లో రాముల వారు లక్ష్మణదేవి సీతాదేవి ఉంటుంది. దాని తర్వాత మనకి ఈ అద్భుతమైన భారతంలో ఉన్న పాండవులు రాధాకృష్ణుడు కుంతి మహాతల్లి అందరూ కూడా కర్ణుడికి విర్చువల్ రైడ్స్ చేసిన సమాధి దగ్గర కర్ణుడి కూడా ఉంటుంది, బాడీ కూడా ఉంటుంది. చాలా అద్భుతం అండి. సో అదే కాకుండా మనకి చుట్టుపక్కల డిఫరెంట్ షైన్స్ కూడా ఉన్నాయి. హనుమాన్ దేవాలయం అని, నారాయణ దేవాలయం అని, కాళీమాత అని, నెక్స్ట్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా మనకి సూర్య భగవానుడు దేవాలయం కూడా ఉంది. దాని తర్వాత మనకి బ్రహ్మదేవుడిది శివయ్య దేవాలయం, పార్వతి ఇంకా విష్ణు దేవాలయం కూడా ఉంది. చాలా అద్భుతమైన దేవాలయం. చక్కగా అందరూ వచ్చి ఈ మహోన్నతమైన మహాభారతంలో మనకి కర్ణుడికి విర్చువల్ రైడ్స్ జరిగిన ప్రదేశం అంటే మామూలు ప్రదేశం కాదు. నాకు ఆ జువాలజికల్ పార్క్లో ఒక ముగ్గురు లోకల్ సూరత్ అమ్మాయిలు ఇప్పుడు వాళ్ళు నాకు సజెస్ట్ చేసిన ప్లేస్ ఇది. అంటే నార్మల్గా ఇది చాలామందికి తెలియదు, జనరల్గా సూరత్లో ఉన్న ప్రజలకు మాత్రమే తెలుసు. కానీ బయట నేను కూడా ఇప్పుడు వరకు ఇంత జనరేషన్లో కూడా మనకు కూడా తెలియని ప్రదేశం ఇది. నేను అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్గా అనేది గుర్తించాలి. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ దట్ ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ ఇన్ సూరత్. సో దీన్ని తీన్పతి కర్ణ మందిర్, తీన్పతి వాద్ అని కూడా మనం పిలుస్తుంటారు. ఈ దేవాలయం టైమింగ్స్ అనేది 6 నుండి మనకి 12 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. సో ఇది మనకి ఆనందనగర్లో ఉందండి. ఇక్కడే కాకుండా ఇక్కడ మనకి చుట్టుపక్కల ప్రాంతంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. నారాయణ దేవాలయం ఇవన్నీ కూడా ఉన్నాయి. తరచుగా మీరు ఇవన్నీ దేవాలయాలు కూడా ఒకేసారి వచ్చి వీక్షించవచ్చు. సో మహాభారతంలో చాలా మహోన్నతమైన దేవాలయం ఇది. మనకి ఆ పాండవులు కూడా ఈ ప్రదేశాన్ని ఎలా గుర్తించాలంటే మనకి వెర్జిన్ ట్రీ ద్వారా ఇదే మనకి ఒక చిహ్నం అండి. చిహ్నం లెక్క మనం చెప్పుకోవచ్చు. ఆ బనియన్ ట్రీస్కి 3 లీవ్స్ ఉంటాయి. చాలామంది సైంటిస్టులు లాజికల్గా ఆన్సర్స్ మనం ఎంతోమంది వెతికినప్పటికి కూడా దీనికైతే ఆన్సర్స్ అయితే దొరకలేదు. ఎందుకంటే దొరకలేదంటే ఆ సాయిల్ వల్ల అది పెరగట్లేదో తెలియదు, దేనివల్ల పెరగట్లేదో తెలియట్లేదు. కానీ ఆ లీవ్స్ అనేవి కొంతవరకు వచ్చి అవి ఫాల్ అయ్యి మళ్ళీ ప్రతి సీజన్లో కూడా మళ్ళీ ఒక లీఫ్ అనేది ఫామ్ అవుతూ 3 లీవ్స్ అనేవి కంటిన్యూస్గా అది ఎప్పటికీ అలా ఉండిపోతున్నాయి. సో దట్ ఈస్ ద మోస్ట్ మిస్టరీ బిహైండ్ దిస్ హోల్ టెంపుల్ అండ్ హోల్ దిస్ ప్లేస్. సో ఆ ప్లేస్ మీకు చూపించాను కదా, 3 లీవ్స్ అనేవి ఉన్నాయి. సో ఆ సాయిల్ వల్ల దేనివల్ల లాజికల్గా ఎవ్వరికి కూడా నాకు తెలిసి ఎవ్వరు కూడా కనిపెట్టలేకపోయారు. అది దేవుడు సృష్టి. ఇప్పుడు దేవుడికి అర్థం అవ్వాలి. మానవులు మనలంతా వీఆర్ నథింగ్ ఫర్ గాడ్స్. సో దానికి స్వచ్ఛమైన నిదర్శనమే మనకి ఈ దేవాలయం. సో మహాభారతంలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేటట్టయితే డెఫినెట్గా మహాభారతాన్ని కాదు, మన పాండవులు, మహాభారతం ఇదంతా కూడా కౌరవులు ఇదంతా కూడా తెలుసుకోవాలంటే ఇదంతా అది మహోన్నతమైన హిస్టారికల్ ప్లేసు. సో ఇంతేనండి దేవాలయం విశేషాలు. చక్కగా అందరూ అయితే వచ్చి ఈ దేవాలయాన్ని వీక్షించండి. సో కర్ణుడి తాలూకా విర్చువల్ రైడ్స్ అనేవి ఈ దేవాలయం జరిగి ఇలాంటి శాస్త్రంకి ఇలాంటి దేవాలయానికి రావడం నాకు చాలా మహాభాగ్యమని అనిపించుకుంటున్నాను. సో దానివేర సూర్యకర్ణ ఓం నమః శివాయ అందరికీ దండాలండి. సో ఇక్కడ నుండి నేను వేరే దేవాలయానికి వెళ్తున్నాను, సూర్యనారాయణ దేవాలయానికి. ఆ దేవాలయంకి వెళ్ళి ఆ దేవాలయం ప్రాంతం కూడా తెలియజేస్తాను.